సో సిఎల్ఎల్ ల్యూకేమియాస్లో ఫస్ట్ సిఎల్ఎల్ అనమాట. సిఎల్ఎల్ అనేది మోస్ట్లీ ఎల్డర్లీ పీపుల్లో వస్తుంది, లైక్ 87-97 వాళ్ళలో. సో ఇందులో ఏమవుతుందంటే ఈ మెచ్యూర్ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో అవి దే స్టార్ట్ ప్రొలిఫరేటింగ్. సో అందుకని లింఫోసైటోసిస్ వస్తుంది. దానివల్ల ల్యూకోసైటోసిస్, సిగ్నిఫికెంట్ ల్యూకోసైటోసిస్ వస్తుంది అనమాట. సో మెయిన్లీ కంప్రైజ్ ఆఫ్ లింఫోసైట్స్. ఇంకా ఇట్ ఈస్ అ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ల్యూకేమియా ఇన్ అడల్ట్స్. మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ల్యూకేమియా ఇన్ అడల్ట్స్ ఇన్ ద యూఎస్. తర్వాత ఇందులో మళ్ళీ టీ సెల్ మార్కర్స్ ఉండొచ్చు, బీ సెల్ మార్కర్స్ ఉండొచ్చు అనమాట. ఎందుకంటే లింఫోసైట్స్ బోత్ టీ సెల్స్ ఉంటాయి, బీ సెల్స్ ఉంటాయి కాబట్టి. సో టీ సెల్ మార్కర్స్ వచ్చేసి CD5 అనేది పాజిటివ్ ఉంటుందన్నమాట ఇందులో. తర్వాత బీ సెల్ మార్కర్స్ వచ్చేసి CD15, CD20, 23, 19, 15 కాదు 20, 23 and 19 ఇవి పాజిటివ్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బీ సెల్సే బీ సెల్ టైప్ ఆఫ్ లింఫోసైట్స్ ఆర్ మోర్ కామన్ దెన్ టీ సెల్ టైప్ అనమాట. సో ఈ బీ సెల్స్ నుంచి మామూలుగా ఆటో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట ఇవి. సో ఈ ఆటో యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే ఆర్బీసీని వెళ్ళి కిల్ చేస్తాయి అనమాట. సో దీనివల్ల ఆటోఇమ్యూన్ హెమోలైటిక్ అనీమియా అనేది వస్తుంది. సో మనకి పెరిఫెరల్ స్మియర్లో చూసినప్పుడు స్పెరోసైట్స్ కనిపిస్తాయి అన్నమాట. అంటే ఆటోఇమ్యూన్ హెమోలైటిక్ అనీమియా వల్ల జరుగుతుంది అది. తర్వాత ఇది ప్లేట్లెట్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. సో దానివల్ల ఐటీపీ వస్తుంది అనమాట. సో ఒకవేళ CLL resulting in autoimmune hemolytic anemia or ITP, then we have to treat it with steroids అనమాట. ఒకవేళ స్టెరాయిడ్స్తోనే అన్రెస్పాన్సివ్ అయితే అప్పుడు రిటుక్సిమాబ్ ఇవ్వాలి. రిటుక్సిమాబ్ ఎందుకంటే అది బీ సెల్ని ఇన్హిబిట్ చేస్తుంది బీ సెల్ని. సో అందుకని అది ఇవ్వాలన్నమాట. తర్వాత ఇంకా పెరిఫెరల్ స్మియర్లో చూసినప్పుడు ఏంటి అంటే ఈ CLL సెల్స్ చాలా ఫ్రెజైల్ ఉంటాయి అన్నమాట. సో ఈజీగా చచ్చిపోతాయి అవి. సో అందుకని స్మడ్జ్డ్ అపిరెన్స్ కనిపిస్తాయి అన్నమాట. ఈ సెల్స్ని స్మడ్జ్ సెల్స్ అంటాము. సో దిస్ ఇస్ క్లాసిక్ ఫర్ CLL ఓన్లీ. ఓకే. అండ్ అప్పుడు ఈ CLLలో మెయిన్గా మనకి ఏముంటాయి, లింఫోసైట్స్ ఆర్ అబ్నార్మల్ అంటే లింఫోసైట్కి లింఫోబ్లాస్ట్కి మధ్య ఉన్న సెల్ అనేది ప్రొలిఫరేట్ అవుతుంటుంది కదా. సో ఆ సెల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, నార్మల్గా బోన్ మ్యారోలో ఉంటాయి. ఓకే. సో అందుకని బోన్ మ్యారోలో ఇవి ఎక్సెస్గా ఉంటాయి అన్నమాట. అండ్ తర్వాత ఇంకెక్కడ ఉంటాయి, నార్మల్గా లింఫ్ నోడ్స్లో ఉంటాయి. సో అందుకని లింఫెడ్నోపతి అనేది ఇందులో కామన్. అండ్ తర్వాత ఏమవుతుందంటే కొన్ని బీ సెల్స్ లివర్లో కూడా ఉంటాయి అండ్ స్ప్లీన్లో కూడా ఉంటాయి. సో ఈ రెండు ప్లేసెస్లో అవి ఎక్కువ ఉండడం వల్ల హెపటోస్ప్లీనోమెగలీ అనేది వస్తుంది అనమాట. దీంతో పాటు స్ప్లీన్ నార్మల్గా బీ సెల్స్ని ఫిల్టర్ చేస్తుంది దాన్ని రెడ్ పల్ప్లో. ఓకే. సో ఇది వెళ్ళకుండా అక్కడే ఉండడం వల్ల ఆ లింఫోసైట్స్ అన్నీ ఓవర్ టైం అక్యుములేట్ అయిపోయి స్ప్లీనోమెగలీ వస్తుంది. లివర్లో ఉండిపోవడం వల్ల హెపటోస్ప్లీనోమెగలీ వస్తుంది. సో హెపటోస్ప్లీనోమెగలీ ప్లస్ లింఫెడ్నోపతి అనేది కాంబినేషన్ ఆఫ్ CLL అనమాట. ఓకే. ఒకవేళ ఈ లింఫ్ నోడ్స్లో ఇట్లానే ఇంకా ప్రొలిఫరేట్ అయిపోయి అది గ్రాడ్యువల్గా లింఫోమా లాగా కూడా ఫామ్ అవ్వచ్చు అనమాట. డిఫ్యూజ్ బీ సెల్ లింఫోమా లాగా కూడా ఫామ్ అవ్వచ్చు. బీ సెల్ లింఫోమా లాగా కూడా ఫామ్ అవ్వచ్చు. సో దీన్ని ఏమంటారంటే రిస్టర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారనమాట. ఓకే. అండ్ ట్రీట్మెంట్ వచ్చేసి జస్ట్ అబ్జర్వేషన్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది అంటే క్యాన్సరే కానీ అంత మ్యాలిగ్నెంట్ కాదు. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా కూడా ప్రోగ్నోసిస్ బాగానే ఉంటుంది. సో అబ్జర్వేషన్ చేస్తే చాలు. బట్ ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఎప్పుడైతే ఎక్సెస్గా ఆటోఇమ్యూన్ హెమోలైటిక్ అనీమియా అవుతుంది, ITP అవుతుంది, తర్వాత బీ సిమ్టమ్స్ అనేవి వస్తున్నాయి, ఫీవర్, నైట్ స్వెట్స్, తర్వాత రిజిస్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది, అంటే DLBCL లాగా కన్వర్ట్ అవుతుంది. ఎక్సెస్ లింఫెడ్నోపతి వచ్చేసి పెయిన్ఫుల్ లింఫ్ నోడ్స్, ఫీవర్ ఉంది అన్నప్పుడు ఇంకా అప్పుడు కీమోథెరపీ ఇవ్వాలన్నమాట. సో కీమోథెరపీ దేంతో ఇస్తాము అంటే
బీటీకే ఇన్హిబిటర్స్, టైరోసిన్ కైనేస్ బీసెల్ టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్తో ఇవ్వాలి. సో అవి వచ్చేసి ఇబ్రూటినిబ్ ఒకటి, క్యాలుబ్రిటినిబ్ ఒకటి. సో దాంతో ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. సో డయాగ్నోసిస్ వచ్చేసి ఫ్లూ సైటోమెట్రీ, ట్రీట్మెంట్ జనరలీ అబ్జర్వేషన్ చేస్తే చాలు, అండ్ కీమోథెరపీ ఈ కండిషన్లో చూడాలి. అండ్ మెయిన్లీ హెపటోస్ప్లీనోమెగలీ ఎక్కువ ఎల్ఎల్ఈ పాపులేషన్లో వస్తుంది, బీసెల్ టీసెల్ మార్కర్స్ని చూడొచ్చు. ఇది సిఎల్ఎల్ ఇన్ నట్షెల్. సో సెకండ్ వచ్చేసి ఏఎంఎల్ అనమాట. సో ఏఎంఎల్ ఎందుకు వస్తుంది అంటే బోన్ మ్యారోలో మనకి మైలోబ్లాస్ట్, లింఫోబ్లాస్ట్ రెండు ఉంటుంది కదా, హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్ నుంచి వచ్చింది. సో బేసిక్గా ఈ బోన్ మ్యారో అనేది చాలా వీక్ ఉంది అంటే ఇంకా అప్పుడు ఏఎంఎల్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో బేసిక్గా ఓల్డ్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఎక్స్పోజ్ టు ఆల్కలైటింగ్ ఏజెంట్స్ కానీ టోపో ఐజోమెరేజ్ ఇన్హిబిటర్స్ అట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అయ్యారు ఆల్రెడీ. సో లేకపోతే ఈ వాళ్ళకి ఆల్రెడీ సిఎంఎల్ అట్లాంటి ప్రాబ్లం ఉంది, లేకపోతే మైలోఫైబ్రోసిస్ ఉంది, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ ఉంది. సో అప్పుడు ఏఎంఎల్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని ఇది మళ్ళీ సేమ్ ఎల్ఎల్ఈ పీపుల్లోనే వస్తుంది, కొంచెం తక్కువ ఏజ్ సిఎల్ఎల్ కంటే, బట్ స్టిల్ ఎల్ఎల్ఈ పాపులేషన్లోనే వస్తుంది అనమాట. సో ఈ మైలోబ్లాస్ట్ అన్నీ ఎక్కువ ప్రొలిఫరేట్ అయిపోవడం వల్ల మిగతా సెల్స్ అన్నిటికీ ప్రొలిఫరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు, అందుకని పాన్సైటోపెనియా వస్తుంది అనమాట. సో ఇది మైలోబ్లాస్ట్ కదా, లింఫోసైట్ కాదు, అందుకని లింఫెడ్నోపతి, హెపటోస్ప్లీనోమెగలీ అలాంటిదేమీ ఉండదు, జస్ట్ పాన్సైటోపెనియా ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్. సో వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, తర్వాత అనీమియా ఉండడం వల్ల ఏమవుతుంది, ఫ్యాటిగ్, పేలర్ అలాంటివి ఉంటాయన్నమాట. అండ్ ప్లేట్లెట్స్ తక్కువ ఉండడం వల్ల పెటికల్ బ్లీడింగ్ అలాంటిది ఉంటుంది అనమాట. సో బేసిక్గా మైలోబ్లాస్ట్ ఎలాగ అనిపిస్తాయంటే పెద్ద సెల్స్ ఉంటాయి, దాంట్లో ప్రామినెంట్గా న్యూక్లియై ఉంటుంది అండ్ న్యూక్లియోలై కూడా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ సైటోప్లాజం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఒక వేరియంట్లో ఏంటి అంటే ఇట్లా సో కొంచెం ఫిలమెంటస్ రాడ్స్ లాగా ఉంటాయి, వీటిని ఆర్ రాడ్స్ అంటాం. ఈ టైప్ని మనము ఏపీఎంఎల్, అక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకేమియాలో కనిపిస్తుంది అనమాట. ట్రాన్స్లోకేషన్ 15-17 ఉంటుంది దీనికి. ఓకే, అండ్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ఆల్ట్రాన్స్రెటినోయిక్ యాసిడ్ ఆర్ ఆర్సెనిక్ డయాక్సైడ్తో చేయొచ్చు అనమాట. బేసిక్గా ఈ ఆర్ రాడ్స్లో వచ్చేసి ప్రోకోయాగులెంట్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే సెల్స్ అన్నీ అక్యుములేట్ అయిపోయి థ్రాంబస్ ఫామ్ చేస్తాయి అన్నమాట, థ్రాంబై అనేది ఫామ్ చేస్తాయి. దీంతోపాటు మనకి థ్రాంబై ఫామ్ చేయడం వల్ల ఏమవుతుంది, కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ అనేవి కన్జ్యూమ్ అయిపోతాయి. సో కన్జంప్షన్ కోయాగులోపతి వస్తుంది, అండ్ ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోతాయి, ఆర్బీసీ కూడా తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, డిఐసి వస్తుంది. సో డిఐసిలో మనకి థ్రాంబోసిస్ కనిపిస్తుంది అండ్ బ్లీడింగ్ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఈ డిఐసి అనేది అసోసియేషన్ ఎస్పెషలీ ఏపీఎంఎల్తో. బట్ దీనికి ట్రీట్మెంట్ ఈజీగా చేయొచ్చు కాబట్టి దీనికి గుడ్ ప్రోగ్నోసిస్ ఉన్నట్టు అనమాట. ఓకే, అండ్ ఇంకొక టైప్ ఆఫ్ ఏఎంఎల్ 821 ట్రాన్స్లోకేషన్ కూడా గుడ్ ప్రోగ్నోసిస్ ఉన్నట్టు. ఎవరికి బ్యాడ్ ప్రోగ్నోసిస్ ఉందంటే మోనోజోమీ 5-7కి బ్యాడ్ ప్రోగ్నోసిస్, ఇంకా మల్టిపుల్ క్యారోటైపిక్ అబ్నార్మాలిటీస్ ఉంటే కూడా బ్యాడ్ ప్రోగ్నోసిస్ అనమాట. సో ఇందులో ఏంటి అంటే ఇప్పుడు డయాగ్నోసిస్ ఎట్లా చేస్తామంటే బోన్ మ్యారో బయాప్సీ ద్వారా చేయాలి. బోన్ మ్యారో బయాప్సీలో చూస్తే మనకి మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20% మైలోబ్లాస్ట్స్ కనిపిస్తాయి అన్నమాట. అండ్ పెరిఫెరల్ స్మియర్లో మనకి ఈ ఆర్ రాడ్స్ అవి కనిపించచ్చు ఏపీఎంఎల్లో, బట్ బోన్ మ్యారో బయాప్సీలో ఇలా అనిపిస్తుంది. తర్వాత మనకి స్పెసిఫిక్గా ఒక స్టెయిన్ ఉంటుంది దీనికి, ఇది మైలోపెరాక్సిడేస్ స్టెయిన్. సో మైలోబ్లాస్ట్ మామూలుగా ఏమేమి ప్రొడ్యూస్ చేస్తుంది, న్యూట్రోఫిల్స్, ఈయోసినోఫిల్స్, బేసోఫిల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. కానీ ఇక్కడ ఇంత మెచ్యూర్ అయ్యి ఫామ్ చేసే అంత ఉండదు, ఎందుకంటే ఇదే ప్రొలిఫరేట్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. సో అందుకని ఇవి ప్రొడ్యూస్ అవ్వవు. కానీ ఈ న్యూట్రోఫిల్స్లో ఉండాల్సిన మైలోపెరాక్సిడేస్ అనేది ఇందులో ఉంటుంది అనమాట. అంటే ఏంటి, మైలోపెరాక్సిడేస్ పాజిటివ్ ఉందంటే అది మైలాయిడ్ లీనేజ్ అనమాట. ఓకే, సో మైలాయిడ్ లీనేజ్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇంకా న్యూట్రోఫిల్స్, ఈయోసినోఫిల్స్, బేసోఫిల్స్ అవన్నీ తక్కువ ఉన్నాయి అంటే ఏంటి మీనింగ్, అది అక్యూట్. ఓకే, అందుకని అది ఏఎంఎల్. అండ్ ఇంకో అదర్ మార్కర్స్ వచ్చేసి CD13, CD33 అనమాట. సో దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి 7+3. సో 7 days మనం సైట్రాబిన్ ఇస్తాం. సైట్రాబిన్ అంటే ఏంటంటే ఇది ఫాస్ట్గా ఇట్లా ప్రొలిఫరేట్ అయ్యే సెల్స్ అన్నిటిని చంపేస్తుంది. అండ్ 3 days వచ్చేసి ఆంథ్రాసైక్లిన్ థెరపీస్ ఇస్తాం అనమాట, డాక్సోరిపిసిన్, డానోరిపిసిన్, అదే కార్డియోటాక్సిక్ ఏజెంట్స్.
సో ఇవి ఎందుకు ఇస్తామంటే ఇది స్పెసిఫిక్గా ఈ మైలోపెరాక్సిడేస్ ఉన్నాయి కదా, మైలాయిడ్ లీనియేజ్ సెల్స్ని, వీటిని టార్గెట్ చేసి వీటిని చంపేస్తుంది. సో అందుకని 7+3 సైటోరాబిన్ ఆంథ్రాసైక్లిన్ థెరపీ అనేది ఇస్తామన్నమాట. బట్ మనం అనుకున్నట్టు ఏపీఎంఎల్ మాత్రమే అట్రా ఇస్తాము. అండ్ ఇంకా దీంట్లో ఏఎంఎల్ విత్ మోనో బ్లాస్టిక్ సెల్స్ ప్రిడామినెంట్ ఒకటి ఉంటుంది, అదేమో N5 వేరియంట్ అనమాట. అందులో స్పెసిఫిక్గా అవి సాఫ్ట్ టిష్యూస్ని వెళ్ళి సాఫ్ట్ టిష్యూస్లో ఎక్కువ ప్రొలిఫరేట్ అవుతుంది, అందుకని గమ్ హైపర్ప్లేషియా వస్తుంది అనమాట వాళ్ళకి. అండ్ బ్లీడింగ్ గమ్స్ అవి ఉంటాయి వీళ్ళలో. ఓకే, దట్ ఈస్ ఏఎంఎల్ ఓల్డ్ పీపుల్లో వస్తుంది. పాన్సైటోపీనియా ఉంటుంది, మైలోపెరాక్సిడేస్ పాజిటివ్ ఉంటుంది, గుడ్ ప్రోగ్నోసిస్ 15, 17, 8, 20, కానీ బ్యాడ్ ప్రోగ్నోసిస్ మొనోజోమి 5, 7, డయాగ్నోసిస్ విత్ బోన్ మ్యారో బయాప్సీ, అందులో మోర్ దెన్ 20% మైల్బ్లాస్ట్ కనిపిస్తాయి. ట్రీట్మెంట్ వచ్చేసి సైట్రాపిన్ ఆంథ్రాసైక్లిన్, అది ఏఎంఎల్. తర్వాత ఏఎల్ఎల్ అనమాట, సో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా. సో ఇదేంటి అంటే కిడ్స్లో ఎక్కువ వస్తుంది, చిన్నపిల్లల్లో. సో లింఫోబ్లాస్ట్ ఎక్కడెక్కడ ఉంటాయి, బోన్ మ్యారోలో ఉంటుంది. సో అందుకని బోన్ మ్యారోలో ప్రొలిఫరేట్ అయిపోవడం వల్ల ఈ బ్లాస్ట్ అనేది బోన్ పెయిన్ వస్తుంది పిల్లలకి. అండ్ తర్వాత ఇంకా లింఫోబ్లాస్ట్ ఇంకెక్కడెక్కడ ఉంటాయి వాళ్ళకి, టీ సెల్స్ థైమస్లో ఉంటుంది కదా, టీ సెల్స్ అనేవి థైమస్లో ఎక్కువ ప్రొలిఫరేట్ అయిపోవడం వల్ల మనకి థైమోమా వస్తుంది అనమాట. అందుకని మీడియాస్టినల్ మాస్ ఉంటుంది అనమాట. ఓకే, ఏఎల్ఎల్. సో ఇంక్రీజ్ ఇన్ ద లింఫోబ్లాస్ట్, ఇందులో కూడా ట్రాన్స్లోకేషన్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద ట్రాన్స్లోకేషన్ ఈజ్ T1221 విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గుడ్ ప్రోగ్నోసిస్. ఓకే, తర్వాత ఇంకా అదర్ థింగ్స్ దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ఒక స్టెయిన్ ఉంటుంది పిఏఎస్ పాజిటివ్ అని, పిఏఎస్ పాజిటివ్ స్టెయిన్ పాజిటివ్ ఉంటుంది ఇక్కడ బేసిక్గా. ఆ స్టెయిన్ వేస్తే అది లైటప్ అవుతుంది అనమాట పిఏఎస్ ఇచ్చినప్పుడు. అండ్ ఇంకా అదర్ మార్కర్స్ వచ్చేసి TDD ఒకటి, CALL యాంటీజెన్ క్యాలా, అది పాజిటివ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ CD10 అనమాట. సో బేసిక్గా ఇదేంటి అంటే ALL అనేది ఒకసారి వస్తే మామూలుగా బాడీలో అది బోన్ మ్యారోలో వస్తుంది కదా, అది అక్కడ మనం ట్రీట్మెంట్ ఇచ్చి చంపేసినా కూడా కొన్ని ప్లేసెస్కి వెళ్ళి దాక్కుంటుంది అనమాట. అందులో కొన్ని సైట్స్ వచ్చేసి CNS ఒకటి అండ్ టెస్టిస్ ఒకటి. ఈ రెండు ఏంటి అంటే వీటికి దీనికేమో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఉంటుంది, అందుకని ఇమ్యూన్ సెల్స్ వచ్చి అటాక్ చేయడానికి కీమోథెరపీ కూడా వెళ్ళదు. ఇక్కడ బ్లడ్ టెస్టిస్ బ్యారియర్ ఉంటుంది, అందుకని సేమ్ స్టోరీ. సో ఈ రెండు ప్లేసెస్లో వెళ్ళి దాక్కోవడం వల్ల మళ్ళీ ఈ ప్లేసెస్లో రిస్క్ ఆఫ్ రిలాప్స్ అనేది చాలా హై ఉంటుంది. అందుకని వీళ్ళకి ఏం చేయాలంటే మనం మామూలుగా కీమోథెరపీ ఇచ్చేటప్పుడే ఇంట్రాథికల్ మెథోట్రెక్సేట్ ఇవ్వాలి. ఎందుకంటే టెస్టిస్లో వస్తే ఆర్కిఎక్టమీ చేసి తీసేయచ్చు కానీ బ్రెయిన్ తీసేయలేం కదా. సో అందుకని ఇది ప్రొఫైలాక్టిక్గా ఇంట్రాథికల్ మెథోట్రెక్సేట్ అనేది ఇవ్వాలి మామూలు కీమోథెరపీ ఇచ్చినప్పుడు. ఒకవేళ CNS రిలాప్స్తో ప్రజెంట్ అవుతే పేషెంట్కి హెడేక్ ఉంటుంది, తర్వాత క్రేనియల్ పాల్సీ ఉంటుంది అనమాట, అండ్ వీక్నెస్, మోటార్ వీక్నెస్ అవి రేర్, కానీ ఇదైతే మోస్ట్ కామన్. క్రేనియల్ పాల్సీ ఉంటుంది, హెడేక్ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే ఎల్పి చేయాలి. ఎల్పిలో మనకి సెల్స్ కనిపించడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ ఎల్పి త్రూనే మెథోట్రెక్సేట్ కూడా ఇవ్వాలన్నమాట. ఓకే, సో దట్స్ ALL. కిడ్స్లో వస్తుంది, ఈ రెండు సైడ్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లాస్ట్ వచ్చేసి CML అనమాట. CMLలో ఏంటి అంటే ఎవ్రీథింగ్ క్రానిక్ అంటే బేసిక్గా మెచ్యూర్ అయిపోయినట్టు. సో ఇది వచ్చేసి ట్రాన్స్లోకేషన్ 922 వల్ల వస్తుంది. ఈ ట్రాన్స్లోకేషన్ అనేది యంగ్గా ఉన్నప్పుడే జరుగుతుంది కాబట్టి ఇది యంగ్ అడల్ట్స్లో లైక్ 30 to 50s ఏజ్ వాళ్ళలో వచ్చేస్తుంది అనమాట. సో ఈ ట్రాన్స్లోకేషన్ జరిగిన వాళ్ళకి ఏమవుతుంది అంటే మామూలుగా మైలాయిడ్ లీనియేజ్ తర్వాత అన్నీ ప్రొడ్యూస్ అవ్వాలి కదా, మైలాయిడ్ లీనియేజ్ తర్వాత. సో ఇక్కడ 922 ట్రాన్స్లోకేషన్ అనేది క్రోమోజోమ్లో జరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క టైరోసిన్ కైనేజ్ అనేది కాన్స్టిట్యూషనల్గా యాక్టివేట్ అయిపోతుంది అనమాట. కాన్స్టిట్యూషనల్ అంటే కంటిన్యూస్గా దాని యాక్టివిటీ ఉంటుంది. సో టైరోసిన్ కైనేజ్ మంచిగా యాక్ట్ చేయడం వల్ల న్యూట్రోఫిల్స్ మంచిగా అంటే అదే ఎక్కువ యాక్ట్ చేయడం వల్ల న్యూట్రోఫిల్స్, ఈయోసినోఫిల్స్, బేసోఫిల్స్ అనేవి చాలా పెరుగుతాయి అన్నమాట. సో దీన్ని నార్మల్గా ఇన్ఫెక్షన్స్లో కూడా న్యూట్రోఫిల్స్, ఈయోసినోఫిల్స్ పెరుగుతాయి కదా, ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి అంటే
బేసోఫిల్స్ అనేది ఇందులో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, మోర్ దెన్ 12% ఉంటుంది. దానివల్ల డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ టైరోసిన్ కైనేస్ని చంపేయాలి. సో టైరోసిన్ కైనేస్ని ఇన్హిబిట్ చేసే ఇన్హిబిటర్స్ ఏంటి? ఇమాటినిబ్, డాసాటినిబ్. సో ఇంతసేపు మనం ఇంకొక టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్ గురించి మాట్లాడుకున్నాము. అది ఎక్కడ యూజ్ చేస్తామంటే సిఎల్లో యూజ్ చేస్తాము, ఇబ్రూటినిబ్, క్యాలిబ్రూటినిబ్. అదేమో బీసెల్ ఏలలో యూజ్ చేస్తాము, ఇదేమో మైలాయిడ్ టైరోసిన్ కైనేస్లో యూజ్ చేస్తాం. ఇబ్రూటినిబ్ అది, ఇది ఇమాటినిబ్. సో రెండు డిఫరెంట్. సో బేసిక్గా అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ సిఎంఎల్ అనేది మరీ ఎక్సెస్గా యాక్టివేట్ అయిపోవడం వల్ల ఇంకా బ్లాస్ట్ సెల్స్ ఇది ఇట్లా ఫార్వర్డ్గా వచ్చి డివైడ్ అవ్వకుండా జస్ట్ బ్లాస్ట్ సెల్స్ని యాక్టివేట్ చేసి సో బ్లాస్ట్ సెల్స్ అనేవి ఇంకా ప్రొలిఫరేట్ అవుతుంటాయి అనమాట, ఆర్ ఇదే ప్రొలిఫరేట్ అవుతుంటుంది అనమాట కంటిన్యూస్గా. సో ఒకవేళ అది మోర్ దెన్ 20% ఆర్ ఈక్వల్ 20% ఉంటే దాన్ని బ్లాస్ట్ క్రైసిస్ అంటాం. అంటే బేసికలీ ఏం లేదు, అది ఏఎంఎల్లా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తామంటే ఏఎంఎల్లా కన్వర్ట్ అవుతున్నప్పుడు ఇంకా ఇమాటినిబ్, డసాటినిబ్తో పాటు ఏఎంఎల్లో ఇచ్చే కీమోథెరపీ కూడా ఇవ్వాలి. అది ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా న్యూట్రోఫిల్స్ వాటిలలో ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ ఎంజైమ్ ఉంటుంది, ల్యూకోసైల్ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ అని. ఈ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ వల్లనే ఇన్ఫెక్షన్స్ అన్నిటిని చంపేస్తుంటుంది అనమాట ఇది. కానీ ఈ సిఎంఎల్లో ప్రొడ్యూస్ అయ్యే సెల్స్ ఏంటంటే కొంచెం ఇమ్మెచ్యూర్ సెల్స్ ఉంటాయి అనమాట, వాటికి ల్యూకోసైల్ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే బేసిక్గా ఇన్ఫెక్షన్స్ని ఏం చంపలేదు. సో దాన్ని స్మియర్ మీద వేసి స్టెయిన్ చేసి చూస్తే దాని యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని దాన్ని ల్యాబ్ స్కోర్ చాలా తక్కువ అని చెప్తామన్నమాట. బేసికల్ సెల్స్ అంత ఫంక్షనల్ కాదని. లాస్ట్ వచ్చి హెయిర్ సెల్ ల్యూకేమియా. సో హెయిర్ సెల్ ల్యూకేమియా వచ్చేసి మిడిల్ ఏజ్డ్ పీపుల్లో ఉంటుంది అనమాట, మిడిల్ ఏజ్ మేల్స్లో ఉంటుంది. సో బేసికల్గా ఏంటంటే హెయిరీ టైప్ ఆఫ్ బీ సెల్స్ అనేవి బోన్ మ్యారోలో చాలా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మిగతా సెల్స్ అన్నీ సప్రెస్ అయిపోవడం వల్ల పాన్సైటోపెనియా వస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ ఈ స్ప్లీన్లో ఇంతసేపు మనం అనుకున్నాం కదా ఈ బీ సెల్స్ అన్నిటిని అది ఫిల్టర్ చేస్తుంది అని. సో ఈ హెయిర్స్తో పాటు వచ్చేసి సైనసాయిడ్స్ అన్నిటిని క్లాగ్ చేసేస్తుంది అనమాట. దానివల్ల స్ప్లీన్ పెద్దగా అయిపోయి రెడ్ పల్ప్ అంత పెద్దగా అయిపోయి స్ప్లీనోమెగలీ వస్తుంది. సో పాన్సైటోపెనియా విత్ స్ప్లీనోమెగలీ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇంకా వేరే సెల్స్ ఏం కనిపించవు కదా, అందుకని టాప్లో డ్రై టాప్ అంటాం అనమాట. అండ్ ఇందులో ఏంటి అంటే ఒక మ్యూటేషన్ ఉంటుంది, బ్రాఫ్ మ్యూటేషన్ అని, దానివల్ల వస్తుంది. సో మ్యూటేషన్ ఉండొచ్చు ప్రతి ల్యూకేమియా, బేసిక్గా మిడిల్ ఏజ్ పీపుల్లో వస్తుంది అనమాట. అండ్ ఇందులో ఒక ఎంజైమ్ అనేది పాజిటివ్ ఉంటుంది, ట్రాప్ ఎంజైమ్ అనేది పాజిటివ్ ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ వచ్చేసి క్లాడరిబిన్ ఏంటి అంటే ఇది ప్యూరిన్ అనలాగ్ అనమాట. సో బేసికల్గా ఈ డిఎన్ఏలో ఈ క్లాడరిబిన్ కూడా వెళ్ళిపోయి సెల్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తుంది. అండ్ రిమిషన్ రేట్ ఈస్ వెరీ వెరీ హై. సో మంచిగా ట్రీట్ అయిపోతుంది అనమాట క్లాడరిబిన్ తర్వాత. అండ్ ఇంకేంటి అంటే లూకోస్టేసిస్. సో నార్మల్గా ఏఎంఎల్లో సెల్స్ అనేవి చాలా స్టిక్కీ ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే వెళ్ళి లంగ్ క్యాపిలరీస్ని లో స్టిక్ అయిపోయి ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎస్ఓబి వస్తుంది, హైపాక్సియా వస్తుంది. ఒకవేళ అది సిఎన్ఎస్లో వెళ్ళి స్టిక్ అయిపోయి ఉండడం వల్ల వారికి విజన్ చేంజెస్ కానీ ఏఎంఎస్ ఆల్టర్నేటివ్ స్టేట్ కానీ స్ట్రోక్ లైక్ సిమ్టమ్స్ కానీ వస్తాయి అనమాట. సో అప్పుడు హైడ్రాక్సీ యూరియా ఇస్తే ఏమవుతుందంటే సెల్స్ ఫాస్ట్గా చచ్చిపోతాయి. అండ్ ప్లస్ ఇంకా చచ్చిపోతే అప్పుడు లుకోఫెరసిస్ చేయొచ్చు అనమాట ఇమీడియట్గా.